స్కూల్లో టీచర్ బదిలీని నిరసిస్తూ పిల్లలు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యా సంవత్సరం మొదలయ్యాక పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తూ బదిలీ చేయటమేంటని వాళ్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బదిలీ చేసిన టీచర్ను మళ్లీ తమ స్కూలుకు పంపకపోతే పిల్లలకు టీసీలు ఇచ్చి పంపాలంటూ స్కూల్ బంద్ జరిపారు. ఇక హెడ్ మాస్టర్ వినతి పత్రం కూడా ఇచ్చిన తల్లిదండ్రులు ఆందోళన తీవ్ర కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని డవ్వూరు ప్రాథమిక పాఠశాలలో చాలా విచిత్రమైన సమస్య ఎదురైంది. అక్కడ వేసవిలో ఇంటింటికి తిరిగి ప్రైవేటు స్కూళ్లలో చదివే పిల్లల్ని కూడా ఈ స్కూల్లో చేర్పించారొక టీచర్. అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందంటూ ప్రభుత్వం ఆ టీచర్ను విద్యా సంవత్సరం మధ్యలోనే బదిలీ చేసింది. ఆ టీచరే మళ్లా రావాలని, లేకపోతే టీసీలు తీసుకుంటామని పిల్లలు తేల్చి చెబుతున్నారు. నా పేరు మెహక్ నిషా. నేను 5th క్లాసు. మా స్కూల్ నేము పాటమీట పాఠశాల డౌరు. మా ముగ్గురు సార్ నుంచి ఒక సార్ తీసేసినారు, విఠలరెడ్డి సార్కి. ఆ సార్ మాకు కావాలి, మంచిగా చదివిస్తుండే. ఇప్పుడు మా సార్ కావాలి, లేకుంటే మేము బయటికి పోతాం. ఆ సార్ ఎప్పటి వరకు వస్తారు, అప్పటి వరకు మేము స్కూల్ రాం. నా పేరు అకీఫ్. మా స్కూల్ పేరు ప్రాథమిక పాఠశాల డౌర్. నేను 5th క్లాసు. మా ముగ్గురు సార్లు ఉండే, ఒకసారికి తీసేసారు. ఆ సార్ మాకు కావాలి, విఠలరెడ్డి సార్. ఆ సార్ మంచిగా చదివిస్తుండే, లేకపోతే మేము టీసీ తీసుకొని వెళ్ళిపోతాం. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఆందోళనకు దిగి స్కూల్ బంద్ చేశారు. పిల్లలు లేరనే నెపంతో ఒక టీచర్ను బదిలీ చేయడం తగదంటున్నారు. టీచర్ తిరిగి వచ్చే వరకు వెనక్కి తగ్గబోమని తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. టీచర్స్ ఉన్నారన్న నమ్మకంతోనే పిల్లలను చేర్పించామని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని వాపోయారు. మాకు ఇక్కడ పిల్లలకు స్కూల్ చెప్పే సార్ ఇటలెట్ సార్ ఉండే మంచిగా. ప్రైవేట్ వేసి ఉంటే మేము ప్రైవేట్ వేస్తే ఏమైంది, ఇటలెట్ సార్ తీసేసారు. మా పిల్లల గురించి స్కూల్ 2 రోజుల నుంచి బంద్ పెడుతున్నాం. మేము ఇక్కడ మంచిగా చెప్తున్నామని చెప్పి ఇక్కడ ప్రైవేట్ వేసేటోళ్ళు మళ్ళీ ఇక్కడ ఊర్లో వేసుకున్నాం. మేము ఆయన మంచిగా చెప్పాడు, మళ్ళీ ఎలుగో వేసారు ఆయనకు. మళ్ళీ మా సార్ మా పిల్లల గురించి సార్ రావాలి. మాకు స్కూల్ బంద్ పెడుతున్నాం, 2 రోజుల నుంచి స్కూల్ బంద్ పెడుతున్నాం. సార్కు మేము అవి టీసీలు తీసుకుంటామని. నా పేరు ప్రవీణ్, మాది డవ్వూరు గ్రామం. మా డవ్వూరు ప్రాథమిక పాఠశాలలో 3 ఉపాధ్యాయులు ఉంటుండే. ఇప్పుడు ఆ 3 ఉపాధ్యాయులు గత వేసవి కాలంలో ఉపాధి పనులకు దగ్గర కావచ్చు, గ్రామం అంటే ప్రతి ఇంటికి తిరిగి అడ్మిషన్లు మీ పిల్లలు మా బడిలో చేర్పించండి అని చెప్పేసి ప్రైవేటు పాఠశాలకు వెళ్ళే వాళ్ళని కూడా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళపై నమ్మకం ఉంచి తల్లిదండ్రులు ఇక్కడ జాయిన్ చేయించారు. ఇప్పుడు ఆగస్టులో అడ్జస్ట్మెంట్ ఉపాధ్యాయులు అనే పేరుతోటి మా గ్రామంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు విఠలరెడ్డి గారిని ఆ పక్కనే ఉన్న ఎలుగోయి గ్రామానికి పంపించారు. అంటే ఏదైతే నమ్మకంతో ఈ 3 టీచర్ల మీద మేము ఇక్కడ జాయిన్ చేయించినామో అందులో నుంచి ఒక టీచర్ పోయిండు. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ విద్య అందనేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము గత 2 రోజుల నుంచి పాఠశాల బంద్ నిర్వహించినాము. ఈరోజు ప్రజెంట్ అయితే మా టీసీలు మాకు ఇవ్వండి అని చెప్పేసి హెచ్ఎం మధుసూదన్ రెడ్డి గారు కూడా వినతి పత్రం ఇచ్చినాం. ఒకవేళ మాకు గనక ఆ ఉపాధ్యాయుని పంపించకపోతే ఈ నిరసన ఇటునే కొనసాగుతుంది. ఎందుకంటే మా పిల్లలు నష్టపోయే అవకాశం ఉన్నది. మేము అధికారులకు సంప్రదిస్తేనేమో అది జీవో ఉన్నది, ఆ జీవో ప్రకారం ఖచ్చితంగా మేము తీసేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. జీవో ఏదైనా కావచ్చు, కానీ పిల్లలకు చదువు నష్టపోతున్నారు. ఆ జీవో మాకు సంబంధం లేదు. ఆ జీవో ఏదైనా కావచ్చు. అధికారులు మాత్రం మీరు ఆ స్ట్రెంత్ను మెచ్చుకోండి, స్ట్రెంత్ను మెచ్చుకుంటేనే మీకు ఉపాధ్యాయుని ఇస్తామంటున్నారు. అసలు ఉపాధ్యాయులు ఉంటేనే కదా స్ట్రెంత్ వచ్చేది. ఉపాధ్యాయులు లేకపోతే మేము ఎట్లా చేర్పిస్తాం? అందుకని చెప్పేసి మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మా ఉపాధ్యాయుని పంపిస్తే ప్రభుత్వ బడులు అభివృద్ధి చెందుతాయి. ఉట్టిగానే మెరుగైన విద్య అందిస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్పడం అది బూటకప్ మాట. ఇలాంటి ప్రజెంట్ సిచ్యువేషన్లలో మా ఉపాధ్యాయుని మాకు పంపిస్తే ప్రభుత్వ విద్యాసంస్థలు బలోపేతమని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. టీచర్ను వెనక్కి రప్పించకపోతే కనీసం పిల్లల టీసీలైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2వ రోజు కూడా నిరసనలో పాల్గొన్న పిల్లల తల్లిదండ్రులు తమ డిమాండ్తో హెడ్ మాస్టర్ మధుసూదన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే 2 టీచర్లతో అరాకొరాగా ఉన్న బోధన ఇప్పుడు ఇంకో టీచర్ వెళ్లిపోతే ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు జిల్లా విద్యాశాఖ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.